హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదంతా కూడా కంపోస్ట్ అనమాట. కంపోస్ట్ అంతా ట్రై చేసి అలా ఒక పెద్ద బ్యాగ్లో వేసి పెట్టేశాను. డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా పెద్దవి, దాంట్లోనైతే వేసి పెట్టే. ఎండకి ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాదనుకున్నా కానీ ఇప్పుడున్న ఎండలకైతే మండిపోతుంది. వర్షాకాలంలో అయితే బాగుంటుంది అనుకుంటే ఎండాకాలంలో అయితే కష్టము. ఇదిగోండి, మనము నిన్న మొన్న మొక్కలకి క్రూనింగ్ చేశాను కదా, మల్లె చెట్టు ఆ క్రూనింగ్ చేసింది ఎండబెట్టేస్తే బాగుంటుంది అనమాట. అలా ఎండబెడదామనేసి చేసినటువంటి ప్రోగ్రామే అనమాట ఇది. ఇలా ఆరబోసి గాలికి అంతా ఇదిగోండి కొట్టుకపోతూ ఉంది. అలా కొట్టుకపోకుండా ఉండాలంటే దాన్ని రౌండప్ చేసేయాలన్నమాట. రౌండప్ చేసి ఇంకెక్కడికి పోకుండా ఉంటుంది. ఆ పని చేసాను అనమాట. అన్ని మా దగ్గర ఉండే వాటర్ బాటిల్స్, బకెట్స్ పెట్టేసి క్లోజ్ చేసా. ఏదో ఒక విధంగా మనం పని తక్కువ అయ్యే పని చేసుకోవాలి కదా. దాంతోపాటు సాయంత్రం మొక్కల కోసమని ఎల్లిగడ్డ పొట్టు అయితే మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాను మొక్కలకి స్ప్రే చేయడానికి. ఇదేమో మొక్క మొదట్లో వేసుకోవడం కోసము. మనం రోజు ఈ యొక్క ఎండతాపాన్ని తట్టుకోవడానికి జ్యూసెస్ తీసుకుంటాం, ఫ్రూట్స్ తీసుకుంటాం కదా, వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి వాటి యొక్క తొక్కల్ని పాడేయకుండా మొక్కలకైతే ఈ యొక్క వాటర్ మిలన్ తొక్కలు, అరటిపండు తొక్కలు అయితే వేసా. వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేటువంటి వాటర్లోకి దిగి ఆ వాటర్ మొక్కలకు వేసేస్తే చిన్న చిన్న కుండీలలో అయినా కానీ మంచిగా మొక్కలకైతే కాపు మంచిగా వస్తుంది అనమాట. జనరల్గా మనకు ఇవన్నీ కూడా ఒకప్పుడు భూమిలో పెంచేటువంటి మొక్కలు, కానీ ఇప్పుడు మనకు సిటీస్లో అయినా ఊర్లలో అయినా కానీ మనకు మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అంతో ఇంతో ఊర్లలో ఉన్నాయి కదా, సిటీస్లో మనకు ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాం, ఇలా మిద్దె తోటలో అయితే మనము మొక్కలు పెంచుకుంటాం కదా. ఆ యొక్క మొక్కలు పెంచుకున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఈ యొక్క ఫ్లవర్ అయితే సూపర్గా అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి, ఇవన్నీ సపోటా మొక్కకి మంచిగా పూత మీద ఉంది. ఇలా పూత మీద ఉన్నటువంటి ప్రతి మొక్కకు కూడా మనం మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ మొక్కకు వాటర్ పోసిందా, నేను ఈ మొక్కకు వాటర్ పోయలేనట్టు. అన్ని మొక్కలకు పోసినా కానీ ఈ మొక్కకు పోయలేదు. వాటర్ పోసేసి వెళ్ళిపోదాం, ఓకేనా. అలా చేస్తే చూడండి, చిన్న చిన్న కంటైనర్స్లో కూడా కాయలు ఎంత మంచిగా వస్తున్నాయి. 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉన్నటువంటి మొక్కకి ఇదిగోండి దానిమ్మ కాయ ఒకటి వచ్చేసింది. ఇంకా అదొకటే అనుకున్నాను, పిందెలు కూడా చాలానే ఉన్నాయి, చూపిస్తాను. అక్కడికి వెళ్ళి చూస్తే కనిపించింది అమ్మమ్మ, అదిగోండి అక్కడ బుజ్జి పిందె. తర్వాత అదిగోండి అక్కడ కూడా పిందె వచ్చింది. ప్రతి పిందె కూడా మనకి కాయగా కన్వర్ట్ అవ్వదు, కానీ వస్తే అదొక తృప్తి వేరు. ఇదిగోండి అఖిల్ కూడా వచ్చేసాడు, స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది. యాక్చువల్గా మనం న్యాచురల్గా పండించినటువంటి కూరగాయలు అనుకుని ఒక్క ఆకురు కూడా పాడేయాలనిపోయేది కదా. యాక్చువల్లీ నేను తెంపుకపోయాను, కొంచెం ఉండే అయితే ఇప్పుడు తెంపాను అనమాట. వెళ్దాం.